ప్రధాని మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్ గా భారత్ మారుతుందన్నారు బీజేపీ లీడర్లు. 6 గ్యారెంటీలపై సీఎం రేవంత్ మాట మార్చారని ఆరోపించారు. ఇక మార్పు పేరుతో ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ హరీష్ మధ్య రహస్య ఒప్పందం జరుగుతుందన్నారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది నాటకమన్నారు బీజేపీ నేతలు. భారతదేశంలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త టెక్నాలజీ పద్ధతుల్లోనే అద్భుతమైన పనితీరు కనబరిచామన్నారు. కేవలం ఉత్పత్తిపైన కాకుండా స్థిరమైన బాధ్యతాయుతమైన మైనింగ్ పనులు చేస్తున్నామని ట్వీట్ చేశారు. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్గా భారత్ మారుతుందన్నారు కిషన్ రెడ్డి. 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని చెప్పారు. మార్పు పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు పెరిగాయని తెలిపారు ఎమ్మెల్యే ఏలేటి. మేము చేసేటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాదని చెప్పండి, తప్పైనా ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. సీఎం రేవంత్ తో హరీష్ రావు భేటీ మతలబు ఏంటో బహిర్గతం చేయాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ హరీష్ మధ్య రహస్య ఒప్పందం జరుగుతుందన్నారు. 1,00,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణంలో రేవంత్ హరీష్ ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రేపో మాపో జస్టిస్ ఘోష్ నివేదిక వస్తున్న తరుణంలో సీఎంను హరీష్ కలవడంపై మాకు అనుమానాలు కలుగుతున్నాయని చిట్చాట్లో చెప్పారు ఏలేటి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే రిప్లై లేదన్నారు బీజేఎల్పీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ముస్లిం రిజర్వేషన్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. మేము ఉత్తరం ఇచ్చి 17వ తారీఖు నాడు ఉత్తరం ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్తలేరు. 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మరో పక్క ముస్లిం మైనార్టీల పేరు మీద 10% ఇస్తాము అని అంటే మీరు మరోసారి ఈ రాష్ట్ర బీసీలను మోసం చేస్తున్నట్టే. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల చీకటి ఒప్పందం బయటపడిందన్నారు బీజేపీ నేతలు. ఈ విషయంలో 2 పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని ఆరోపించారు.